అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ ఏంటంటే ఆలూ బ్రెడ్ రోల్స్ అండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఆలూ అండి, నేను 1/2 kg తీసుకున్నాను. ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి. తర్వాతకి బ్రెడ్ అండి, బ్రెడ్ స్లైస్ ఉంటాయి కదా, అవి సైడ్స్ కట్ చేసి ముందుగానే నేను 5 pieces తీసుకున్నాను. ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. బొంబాయి రవ్వ ఇది 1 కప్పు తీసుకున్నానండి. మిరియాల పొడి 1 టీ స్పూన్ అండి. ఉప్పు తగినంత. వెన్న 2 స్పూన్లు తీసుకోవాలి. పాలు 1 కప్ అండి. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. ఆలూ బ్రెడ్ రోల్స్ ఇప్పుడు ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. ముందుగా బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి చిన్న చిన్నగా పీసెస్ చేసుకోవాలి. తర్వాతకి ఒక బౌల్ తీసుకొని మనం ఉడకబెట్టుకున్న ఆలు ఉన్నాయి కదా, అవి మంచిగా స్మూత్గా మ్యాష్ చేసుకోవాలండి. తర్వాతకి ఈ బ్రెడ్ స్లైస్ పీసెస్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. 2 మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మిరియాల పొడి ఉంది కదా, మిరియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాతకి బటర్ అండి, 2 స్పూన్లు వేసుకోవాలి. తర్వాతకి సాల్ట్ అండి, అది రుచికి సరిపడా మనం ఎంతైతే అవసరం ఉంటుందో అంతే వేసుకోవాలి. తర్వాతకి మనం బొంబాయి రవ్వ ఉంది కదా, 1 కప్ తీసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. అలా అది మొత్తం కలిసేలాగా మొత్తం స్మాష్ చేయాలండి స్మూత్గా, ఎక్కడ ఉండలు లేకుండా. ఇప్పుడు తర్వాతకి మిల్క్ కొంచెం కొంచెంగా తీసుకుంటూ కలుపుకోవాలండి స్మూత్గా, ఎక్కడ ఉండలు లేకుండా. మన చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకుంటే మనకు రోల్స్కి మంచిగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలండి. తర్వాతకి మనం రోల్స్ ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఫైనల్గా చూసారు కదా, ఇలా అన్నీ ఇలా చేసుకోవాలి. తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకోవాలండి. తర్వాతకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రోల్స్ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. చూసారు కదా, అలా వేగుతాయి. అవి 2 sides తిప్పుతూ ఉండాలండి. ఒక సైడే ఉంటే మాడిపోతాయి కాబట్టి 2 sides తిప్పుకుంటూ ఉండాలి. ఇలా చూసారు కదా, ఇలా గోల్డ్ రంగులో వచ్చాయో ఇలా వేపుకోవాలండి రోల్స్ని. చూసారు కదండి, ఫైనల్గా మన ఆలూ బ్రెడ్ రోల్స్ రెడీ అయ్యాయి. ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగున్నాయండి, ట్రై చేయండి మీరు కూడా. ఈవినింగ్ టైం పిల్లలకైతే స్కూల్ నుంచి రాగానే స్నాక్స్గా వాళ్ళకి చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి.